అందరికీ నమస్కారం అండి. నా పేరు పురుషోత్తం. మేమైతే రోజా చెట్లను అయితే సాగు చేస్తున్నాం. మీరు చూస్తున్నారు కదా, ఇది మొత్తం 1.5 ఎకరా ఉంది. నార్మల్గా అయితే ఇది 1 ఎకరాకి 2000 చెట్లు అయితే నాటుకుంటామండి. ఇది ఒక్కొక్క చెట్టు 10 రూపాయల నుంచి 25 రూపాయల వరకు ఉంటుంది. ఇది డిమాండ్ బట్టి ఉంటుంది. మొదటగా మనం దీన్ని నాటుకోవాలంటే ఇలా చుట్టూరు కంచె వేసుకోవడం మంచిదండి. ఎందుకంటే ఇక్కడ అడవి పందులు వస్తాయి, వీటిని అయితే గుద్దేస్తాయి, మళ్ళీ జింకలు కూడా వస్తాయి. ఇవైతే చిగురులను అయితే మేసేస్తాయండి. సో అందుకే మేము చుట్టూ కూడా కంచెలాగా వేసుకున్నాం నెట్తో. సో ఆ తర్వాత ఇది నాటుకోవడానికి ఫస్ట్ ఇలా పొడుగు లైన్స్ వేసుకోవాలండి. దీన్ని వచ్చేసి మనం ట్రాక్టర్లో దున్నుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అరటి చెట్లకి ఎలాగైతే మనం జేసీబీలో తీసుకుంటామో దీన్ని కూడా అలాగే ట్రాక్టర్లో తీసుకుంటాం. ఆ తర్వాత దీన్ని డిస్టెన్స్ వచ్చేసి ఒక లైన్కి ఇంకో లైన్కి 7 ఫీట్ అంటే ఉంటుందండి. మళ్ళీ ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి 2.5 ఫీట్ అయితే ఉంటుంది. ఇలా నాటుకుంటే మనము పారేయడానికి అంత మొత్తం బాగుంటుంది. నడవడానికి మొత్తం బాగుంటుంది పూలు పీకేటప్పుడు కన్నా. ఇది చెట్లు పెద్దవయ్యేసరికి ఇంకా ఇంత హైట్ అయితే వస్తాయి. సో అప్పుడు చాలా కష్టమైపోతుంది. ఇందులో అయితే మొదట్లో బాగానే ఉంటుందండి. తర్వాత ఒక 6 months అయ్యేసరికి అయితే చెట్లు అయితే ఇట్లా సైడ్కి అయితే ఎక్కువ వచ్చేసి సైడ్ రెమ్మలు ఎక్కువ వచ్చేసాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి రెమ్మలు మనం ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని మొత్తం కట్ చేసేసుకోవాలి. వీళ్ళు సపరేట్గా వస్తారనమాట. మనకు చెట్టుకు 7 రూపాయలు అయితే తీసుకుంటారు. ఈ సపరేట్గా సైడ్కి వచ్చిన రెప్పలను అయితే కట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఈ సైడ్గా ఉన్న మట్టిని అయితే మనము చెట్లు మొదలుగా వేసేస్తే గట్టిగా ఉంటుంది. ఇలా మనం గుంతలు తవ్వి ఎందుకు నాటుకుంటామంటే ఈ మట్టిని మొత్తం మళ్ళీ కొంచెం చెట్టు పెద్దదైనాక ఈ మట్టిని మొత్తం ఆ గుంతలోకి వేసేసినట్టయితే చెట్లు వేర్లు అనేది స్ట్రాంగ్గా ఉంటాయి. అందుకని అలా చేస్తామండి. సో మనం ఇది పంట పెద్దడానికి మినిమం 6 months to 1 year అవుతుంది. అందుకని మేము మధ్యలో వేరుశనగకాయలు అయితే వేసుకున్నాం. ఇదైతే పంట కూడా అయిపోవచ్చింది. ఈ పంట అయితే ఇప్పుడు రోజా చెట్లు అయితే మేము నాటి దాదాపు 6 నెలలు అయితే అవుతుంది. సో ఇప్పుడు ఇందులో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే 3-4 రోగాలు అయితే వస్తాయండి ఈ రోజా చెట్లకి. మెయిన్ థింగ్ వచ్చి ట్రిప్స్ అంటాం. ఆ ట్రిప్స్ అంటే చిన్న చిన్న పురుగుల్లాగా ఉంటుంది. ఆ పురుగులు ఏం చేస్తాయంటే ఇట్లా మగ్గ దశలో ఉన్నప్పుడు మగ్గల్లోకి వెళ్ళిపోయేసి మొత్తం తినేస్తుంది. ఆ మగ్గ నల్లగా మారిపోతుంది. మళ్ళీ చిగురు వస్తుంది కదా, ఫస్ట్లో ఇట్లాంటి చిగురు వచ్చినప్పుడే చిగురును కూడా తినేస్తుంది ఆ ట్రిప్స్ అనేది. అదొకటి మెయిన్ ఇష్యూ. తర్వాత బూడిద రోగం అంటాం. బూడిద రోగం అంటే మీకు చూపిస్తాను. అది వచ్చేసి ఆ పువ్వు మొత్తం తెల్లగా అయిపోతుంది. ఇక్కడైతే కనపడట్లేదు, సరే ఇక్కడ చూపిస్తాను. పువ్వు వెనకాలైతే కొంచెం తెల్లగా అవుతుందండి. ఈ తెల్లగా వచ్చినది బూడిద రోగం అనమాట. సో అప్పుడే ఇది వచ్చేసి పులుగు, నార్మల్ పులుగు కొట్టేసింది. ఇదొకటి. ఇంకొకటి అయితే ఇది చూడండి, ఇది వచ్చేసి దీన్ని పొండాకు రోగం అంటాం. పొండాకు లేకుంటే నల్లమచ్చ రోగం అంటాం అన్నమాట. ఇది వచ్చేసి మనకు వర్షాలు ఎక్కువ పడినప్పుడు, వాటర్ ఎక్కువ నిలిచిపోయినప్పుడు తోటలో ఇలాంటి రోగం అయితే వస్తుంది. మనం ఇంకో మెయిన్ అంటే నాటేటప్పుడు అయితే పొలాన్ని ఏటవాలుగా పెట్టుకోవాలి. ఎందుకంటే వర్షం నీరు ఇందులో ఆగిందంటే పొలం మొత్తం పాడైపోతుంది. మనం ఏం చేయలేం. మళ్ళీ ఆకులు మొత్తం ఇలా అయిపోయి మొత్తం రాలిపోతాయి. ఓన్లీ కాండాలు మాత్రం ఉంటాయి, ఆకులు మొత్తం రాలిపోతాయండి. పెస్టిసైడ్స్కి వస్తే మనం మినిమం వారానికి ఒకసారి అయితే కొట్టుకోవాలండి. ఎకరాకి మినిమం 200 లీటర్లు అయితే కొట్టుకోవాలి, స్ప్రే చేసుకోవాలి. మేము వాడేది వచ్చేసి మెయిన్ వచ్చి బోనస్ వాడతామండి. అది వచ్చి బూడిద రోగానికి సాఫ్ అని ఒకటి ఉంటుంది పౌడరు. అది వచ్చేసి పొండాకు రోగం చూపించాను కదా మీకు ఇప్పుడు, ఎల్లోగా అవుతుంది కదా, దానికి నల్లగా మచ్చలు వస్తాయి, దానికి వాడుకుంటాం. సో మనం మోస్ట్లీ షాప్కి వెళ్తే మొత్తం వాళ్ళే ఇస్తారు మనకు మందులు. సో ఇదైతే మాకైతే ఒక కోటాకు వచ్చేసి మినిమం ఒక 5,000 దాకా అవుతుందండి. సో వారానికి ఒకసారి పిచికారీ చేసుకోవాలి. ఇలా నెలకు 4 సార్లు అయితే చేసుకోవాలి. సో ఫ్లవర్స్ రేట్ అయితే స్టార్టింగ్ అయితే కొంచెం లాస్ ఉండేదండి. ఎందుకంటే స్టార్టింగ్ 3-4 months అయితే మనకు ఫ్లవర్స్ ఏం పెద్దగా రావు. 3 months అయితే మనం ఫ్లవర్స్ తీయకూడదు. ఎందుకంటే అప్పుడైతే ఫ్లవర్స్ కన్నా చిన్న మగ్గద ఇలాంటివి చూపిస్తాను చూడండి. ఇలాంటి మగ్గ దశలోనే తీసేసినట్టయితే మనకు ఫ్లవర్స్ అనేది చెట్టు అనేది డెవలప్మెంట్ బాగా వస్తుంది. అందుకని 3 months వరకు ఇలాంటి మగ్గలు వచ్చినప్పుడు మేము వీటిని తుంచేస్తాం. సో 3 months తర్వాతనే ఇలాంటి ఇలా పెద్ద ఫ్లవర్స్ వచ్చినప్పుడు తీసుకుంటాం. ఫ్లవర్స్ అనేది మినిమం ఈ సైజులో ఉండాలండి. మనకి చిన్న సైజు అయితే రేట్లు కూడా సరిగా పోవు, మినిమం ఆ సైజులో ఉండాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రేట్స్ అయితే నార్మల్గా ఫెస్టివల్ టైంలో అయితే 300 వరకు వెళ్తాయండి. మాదైతే మ్యాక్సిమం 350 వెళ్ళింది. వరలక్ష్మి వ్రతానికి 350 రూపీస్ అయితే అమ్మింది 1 కిలో. సో ఇప్పుడైతే జస్ట్ 50 రూపీస్ 1 కిలో పోతుంది. ఇప్పుడేం ఫెస్టివల్స్ లేవు కాబట్టి. సో ఒక్కోసారి అయితే 20 రూపీస్ కిలో కూడా వచ్చేస్తుంది. ఆ రేట్ వెళ్ళిందంటే మాత్రం చాలా కష్టం అండి, మనం మేనేజ్ చేయలేం. సో మేము ఇంకోటి అంటే లేబర్స్, మన ఇంట్లో మనుషులు ఉంటే మాత్రం చాలా ఈజీ అనేది చేసుకోవడం. ఒక ఎకరాకి మినిమం 3 to 4 members దీనికే సరిపోతారు. పీకడం చాలా కష్టం అండి. స్టార్టింగ్ ఒక 1 year వరకు అయితే మొత్తం వంగే పీకాలి. నడుము చాలా నొప్పి వస్తుంది. అదే లేబర్స్ని పెట్టుకుని మొత్తం లేబర్స్తోనే చేపిస్తే కూడా పర్లేదు, కానీ మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఫెస్టివల్ టైంలోనే మనకు మెయిన్. ఫెస్టివల్ టైంలో లేబర్స్ రాలేదంటే మాత్రం చాలా కష్టమైపోతుంది. సో మనం దీన్ని చేసుకోవాలంటే వీటన్నిటిని గమనించే చేసుకోవాలి. ఓకే అండి, ఐ థింక్ థ్యాంక్ యూ, దట్స్ ఇట్. థ్యాంక్ యూ అండి.